నిధులు కార్పొరేటర్వి గొప్పలు ఎమ్మెల్యే అంటున్న తెదేపా శ్రేణులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు అన్నమరెడ్డి అదీప్రాజ్ 1,05,00,000తో ఇటీవల సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గవర జగ్గయ్యపాలెంలో శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్రాజ్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధి గంగవరం, నరవ, గవర, జగ్గయ్యపాలెం గ్రామాల్లో సీసీ రోడ్ల నిమిత్తం శంకుస్థాపనలో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై మాట్లాడారు. వారి వెంట 88వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడు, నరవ సత్యబాబు, ఆళ్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ జీవీఎంసీ నిధులతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు శాసనసభ్యులు అదీప్రాజు తెచ్చినట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని, నిధులు తెచ్చింది వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడు సహకారంతో సీసీ రోడ్లు జీవీఎంసీ నిధులు శాంక్షన్ అవ్వటం జరిగిందని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇవాళ 88వ వార్డుకి సంబంధించి సుమారుగా 1,05,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఇప్పుడు గౌరవ పెద్దలందరూ, పార్టీ నాయకులు, పెద్దలందరి సమక్షంలోని కూడా ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమాలను చేయడం జరిగింది. ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఇష్యూస్గా ఉన్నటువంటి వర్క్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి మన గడప గడపలో తిరిగినప్పుడు కూడా ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి వర్క్స్ అన్నింటిని కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే కోటనరోలో సుమారుగా 45 లక్షల రూపాయల పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. వాళ్ళ ఇక్కడ గవర్ జగ్గయ్యపాలెం, దుర్గానగర్లో 15 లక్షలు లెక్క 2 వర్కులు, అదే రకంగా గంగవరం మొత్తం కలిపి 1,05,70,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. వాళ్ళ మన చాలా సందర్భాల్లో చెప్పారు, ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఎక్కడ కులం, మతం, పార్టీ, రాజకీయం అనేటువంటి చూడకుండా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళు ఎన్ని పార్టీలు కలిసినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు. మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. 88వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ ముందుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే గతంలో నరవలో చేసిన శంకుస్థాపనలు అవ్వచ్చు, ప్రజెంట్ చేసిన శంకుస్థాపనలు అవ్వచ్చు, ఎమ్మెల్యే గారు కృషితో వచ్చేయనేసి ఇక్కడ డబ్బా కొట్టుకోవడం జరిగింది. అందులో నిజం లేదు. ఎందుకంటే 3 మాసాల్లో ఎమ్మెల్యే గారి పదవకాలం పూర్తవుతుంది. కానీ ఈరోజు వరకు ఈ ప్రాంతంలో కానీ ఎటువంటి ఆయన అభివృద్ధి అనేది ఆయన తీసుకొచ్చింది లేదు. ఏదైతే కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతంపై, ఈ వార్డులో కార్పొరేటర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ ఏ ప్రాంతంలో ఏది అవసరమో అన్నది, లోకల ఇక్కడ జగ్గయ్యపాలెంలో ఆళ్ల శ్రీకాంత్, కాంటంగిల్ చెన్నారావు, అలాగే నరవలో గౌర సత్యబాబు, గంతకూర శివకుమారు, కోటనరవలో కర్రిరాము, శరడం రాజు, వీళ్ళ సత్యవానపాలెంలో ఒమ్మి సత్యం, వీళ్ళ పర్యవేక్షణలో ఎప్పుడు వీధి లైట్లే అవ్వచ్చు, అదరు డ్రైన్స్ అవ్వచ్చు, అదరు కాలువలే అవ్వచ్చు, అదరు బరిల గ్రౌండ్లే అవ్వచ్చు, దపదపాలుగా కమిషనర్ గారిని, మేయర్ గారిని కలిసి ఇవన్నీ దపదపాలుగా ఆయనకు వచ్చిన నిధుల నుంచి, జీవీఎంసీలో ఆయనకు వచ్చిన నిధుల నుంచి అన్ని గ్రామాలకి సమపాలలో కేటాయిస్తూ ఈ యొక్క అభివృద్ధి చేయడం జరుగుతున్నది. కానీ ఊరికే ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ శాసనసభ్యులు ఈరోజు వరకు ఈ ప్రాంతంలో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి 10 రూపాయలు తెచ్చి ఈ వర్క్ పెట్టానని ఏమైనా నిన్న మాట్లాడిన నాయకులు కానీ, లేకపోతే ప్రజెంట్ ఎవరైనా చూపించగలిగితే దానికి మేము అంగీకరిస్తాం. కానీ ఇదంతా కార్పొరేటరు కృషి, అలాగే ఈ ప్రాంత ప్రజలు పోరాడి అధికారంలో ఉన్నా సరే పోరాడి కార్పొరేట్ని గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి. కాబట్టి ఆయన అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తున్నారు. కాబట్టి నరవ బర్లీ గ్రౌండ్ అన్నారు, నరవ బర్లీ గ్రౌండ్ ఎవరు తెచ్చారన్నది పబ్లిక్లో పెడితే పబ్లిక్ అందరికీ తెలుసు. అవి ఒకటి హై స్కూల్ దగ్గర, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర 14 లక్షల రూపాయలు, ఈ దుర్గానగర్ కాలనీ 15 లక్షల 35,000 రూపాయలు,
ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రోటోకాల్గా మాకు ఆయన స్థానిక శాసనసభ్యుడు కాబట్టి ప్రోటోకాల్గా గౌరవించి పిలవడమే తప్ప ఆయనంటూ ఈ ప్రాంతానికి ₹1 తెచ్చింది లేదు. ఇక్కడ అదే సోదరులు అడిగారు మళ్ళీని ఇక్కడ స్ట్రీట్ లైట్లు వెలగట్లేదని. ఎమ్మెల్యేని అడిగితే కార్పొరేట్ని అడగమండి అని చెప్పారు ఇప్పుడే వాళ్ళ పార్టీ వాళ్ళే. అంటే ఈ విధంగా తన ఏదైతే ప్రజలు ఆయన ఎన్నుకున్నారో ఆయన చేసిన ప్రజలకు న్యాయం చేస్తున్నది ఈ విధంగా ఉంది. కాబట్టి ఈ స్ట్రీట్ లైట్లు కూడా భవిష్యత్తులో మళ్ళీ వారం 10 రోజుల్లో ఏర్పాటు చేయడానికి శ్రీకాంత్ కృషి చేస్తాడని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేసుకుంటూ, ఈవేళ గవరజగ్గయ్యపాలెంలోని 30 లక్షలతో శంకుస్థాపన జరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి 88వ వార్డు ముల్లముత్యాలనాయుడు ఆధ్వర్యంలో ప్రతి పని కార్పొరేటర్ గారు నియమితమైనప్పటి నుంచి మా ఊరి సమస్య ఏదున్నా ప్రతి సమస్యని తన సహాయం తీసుకొని ప్రతి స్పందనలో పెట్టి ఆ స్పందన ద్వారా మేము పలానా వర్క్ ఉంది సార్ ఇది చేయాలి అని చెప్పి తను ఫాలోఅప్ చేసుకుంటూ ఇప్పుడు పెట్టినైతే ఈ వర్క్లు అయితే అవని మన దుర్గా కాలనీ ఆనుకొని ఉన్న SW డ్రైన్ అవనివ్వండి, అలాగే బర్రెల గ్రౌండ్ అవనివ్వండి, అలాగే మన ఊర్లో ఓపెన్గా ఉన్న ఓపెన్ పార్కుల్లోని ఓపెన్ జిమ్ అవనివ్వండి, ఇలాగా ప్రతి కార్యక్రమం కూడా మేము స్పందన ద్వారా సార్ ముల్లముత్యాల ఆధ్వర్యంలోని స్పందనకి ఇవ్వడం అతను సారు కౌన్సిల్లో పెట్టి దానిపై పోరాడి తన వంతు తాను కృషి చేస్తూ ఆ యొక్క నిధుల కోసం పోరాడి నిధులు తేవడం జరుగుతుంది. అలాగే ఒకటి తన కార్పొరేటర్ అయిన తర్వాతే ఒకటి అవుతున్నాయి. అభివృద్ధి అంతేనే తెలుగుదేశం పార్టీ అంతేనే అభివృద్ధి. ఈ పార్టీ వచ్చినప్పటి నుంచి మా కార్పొరేటర్ నియమితం అయినప్పటి నుంచి పనులు మొదలయ్యాయి. ఇలాగే ఇంకొక నెల రోజులు గడువుతో ఈ గవర్నమెంట్ పరిస్థితి ప్రజలే నిర్ణయిస్తారు. తర్వాత మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల్లోని ముందుండి ప్రతి వీధికి ఏదున్నా ప్రతి సమస్యను కూడా మేము ముందుకు తీసుకెళ్ళి ప్రతి సమస్యను కూడా మేము చేస్తామని మేము ప్రెస్ మీట్ కూడా మేము చెప్తున్నాం. ఈరోజు గవరజగ్గయ్యపాలెంలో రోడ్ల శంకుస్థాపన చేయడం జరిగినది. సుమారు 30 లక్షలతో ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఈ యొక్క నిర్మాణ కార్యక్రమాల యొక్క కృషి స్వయంగా మన కార్పొరేటర్ అయినటువంటి ముల్లముత్యాల నాయుడు కృషితో మనం GMC ద్వారా నిధులు తెచ్చుకోవడం చేయడం జరిగినది. కావున ఈ యొక్క వర్క్ని అందరూ శుభ్రంగా చేసుకుంటూ మరియు సుమారు ఈరోజు దాదాపు ఒక 2-3 శంకుస్థాపన కూడా కోటనారు గ్రామం కోటనారు కాలనీలో చేయడం జరిగినది. ఈ యొక్క నిధులు మొత్తం నిడివి మన కార్పొరేటర్ ముల్లముత్యాల కృషితోని మన స్థానిక నాయకుల ఒక కృషితో రావడం జరిగినది. కావున ఇది చాలా శుభపరిణామం. దీన్ని అధికారపక్షమైన మన ఎమ్మెల్యే గారు సొంత నిధులతో తెచ్చుకొని డబ్బా కట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమన్నది ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఒక 80 రోజుల్లోనే ప్రజల తీర్పు బట్టి మనకి తెలుస్తుంది. కావున ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినందుకు చాలా స్థానిక నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.